అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పర్యావరణం రక్షించడంలో ప్రతిభా పురస్కారం అవార్డు గ్రహీత దుచ్చర్ల సత్యనారాయణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అతనికి అవార్డు ఏ విధంగా వచ్చింది, ఏంటైతే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా కంగ్రాచులేషన్ సార్. ముందుగా మీకు ఆ గవర్నర్ ప్రతిభ అవార్డు పురస్కారం కూడా పొందుకున్నారు. ఏ ఉద్దేశంలో వచ్చింది, దేంట్లో వచ్చింది సార్? నేను చిన్నప్పటి నుంచి పెంచుకున్న చెట్లు, పక్షులు, జీవరాశులు అంటే బాగా ఇష్టం. దాని సంబంధం, దాని రక్షణ, పరిరక్షణ, జీవ వైవిధ్యం, సకల జీవరాశులు, చెట్లు బ్రతకడానికి, కొనసాగడానికి ఎంటబడి రాజ్భవన్ వాళ్ళు వరుసగా 3 సార్లు 4 సార్లు ఫోన్ చేసినారు. నామినేషన్ నాది, నాకు పంపడానికి రాదు అని అంటే తెప్పించుకున్నారు. సో దే హ్యావ్ సెలెక్టెడ్ మీ. ఇట్ ఈజ్ నాట్ దట్ వీ హ్యావ్ గాన్ దేర్. నేను అదే ఈనాడులో 2019 జనవరిలో బయటపడ్డది. అప్పుడున్న జాయింట్ కలెక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు, విల్ పబ్లిసైజ్ ది ఫారెస్ట్ అన్నాడు. ఇట్ డ్యామేజెస్ ది ఫారెస్ట్ అని చెప్పిన. మనిషి ప్రమాదం జీవరాశులకు, అడవులకు, చెట్లకు, పక్షులకు, వీటి ఉనికికి ప్రమాదం మనిషి. కోతులకు తిండి దొరకకుండా చేస్తారు, నివాసం లేకుండా చేస్తారు. ఆంజనేయ స్వామికి దండం పెడతారు, పొద్దుందాకా తెల్లందాకా దండం పెడతారు. ఆయన చుట్టాలు, ఆయన పక్కాలు, ఆయన క్రీడు, ఆయన జాతిని సర్వనాశనం చేస్తున్నారు. సర్వనాశనం దండం పెట్టేటోళ్ళే చేస్తున్నారు. సూర్యాపేట ఖమ్మం నేషనల్ హైవే 200 ఏళ్ళ చెట్లు. ఒక్కొక్క చెట్టు మీద లక్షల జీవరాశులు బతికేది, వేల కోతులు బతికే చెట్టు ఒకదాని మీద. మర్రి, రావి, దువ్వి, మేడి, చింత, గిన్నె, ఇక రకరకాల చెట్లు ఉండేది. కోట్లాది జీవరాశులు, లక్షల కోతులు బతికేది 60 కిలోమీటర్ల నిడివిలా. ఆయన వనజీవి రామయ్య పెట్టిన చెట్టు ఒక్కటి లేకుండా కొట్టి పారేసారు. వనజీవి బతికుండు, పద్మశ్రీ బతికుంది. ఆయన క్షోభ ఆత్మ కాదు, శరీరం, మనసు క్షోభ పడుతుంది. ఒక్క చెట్టు లేదు ఆయన పెట్టింది, మొత్తం సర్వనాశనం చేశారు. మొదటి కొట్టి పారేశారు. ఇక ఒక్కొక్క చెట్టు 50 ఏండ్లది, 2.5 కోట్ల విలువైనది. ప్లానెట్ ఎర్త్కి సపోర్ట్ చేస్తుంది అంటే 200 ఏండ్లది 10 కోట్లు. అట్లా 90,000 కోట్ల పైన విలువ ఈ భూమండలానికి సపోర్ట్ చేసిన చెట్లను మొదటి గొట్టిపారేసి 1900 కోట్ల ప్రాజెక్ట్ అది. నేషనల్ హైవే 4 లేన్ ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి 90,000 కోట్లను సర్వనాశనం చేశారు. 1900 కోట్లు. ఇవాళ సకల జీవరాశులు ఆగమైనాయి. పొలాల మీద, తోటల మీద, చెట్ల మీద, ఇండ్ల మీద, పట్టణాల మీద అన్నిటికీ పాకిపోయినాయి. ఇది పద్ధతి కాదు. దీనికి ఒక పద్ధతి ఉంది. వాళ్ళు చదువుకున్నోళ్ళే, నేను చదువు తక్కువ, కానీ చదువుకున్నోళ్ళకు చెప్పేటోని నేను. ఆ చెట్లు చెప్తాయి, జీవరాశులు చెప్తాయి. తూర్పు పడమట రోడ్డు ఉంది ఖమ్మం సూర్యాపేట్. అయితేనే ఉత్తరం పక్క 4 లేన్ వేసేది ఉంటుంది, లేదా దక్షిణం పక్క 4 లేన్ వేసేది ఉంటుంది. ఈ చెట్లన్నీ బతుకు, జీవరాశులు బతికేది. నీకు కూడా తెలివి ఉంది. ప్రాజెక్ట్ కాస్ట్ అది, కాస్ట్ బెనిఫిట్ రేషియో క్యాల్కులేట్ చేయాలి. దిస్ ఈజ్ నైదర్ టెక్నికల్లీ ఫిజిబుల్ నార్ ఎకనామికల్లీ వయబుల్. కాబట్టి ఇట్లా చేయాలి. అది రాజ్భవన్లో అవకాశం తీసుకున్నారు, నన్ను పిలిపించుకున్నారు. ఆ రాజ్భవన్ గవర్నర్ గారికి, ఆయన సిబ్బందికి పేరు పేరున దండాలు, కృతజ్ఞతలు. సార్, మొత్తం కూడా దుచ్చర్ల సత్యనారాయణ కూడా మొత్తం కూడా సొంత భూమిని కూడా మొత్తం కూడా అడవిలాగా మార్చాడు. మనం చాలా స్టోరీలు కూడా చేసాం, చూసిన పరిస్థితి కనపడుతుంది. అల్లకు పోవాలంటే కూడా భయమైన పరిస్థితి ఉంటుంది. ఎట్లా ఉంది సార్, ఎట్లా ఆలోచన ఎట్లా వచ్చింది సార్ అడవిని పెంచాలని? నా చిన్నప్పుడు 4 ఏండ్లప్పుడే ప్రతి ఊర్లో సీతాఫలం బండ్లతోటి కట్టుకొచ్చేది. ట్రైబల్స్ మంచిగా పండినాయి. నాకు పెంచిన తల్లి, కన్న తల్లి, పెంచిన తల్లి పక్కన కూర్చోబెట్టుకొని పిల్లలందరికీ కూడా పంచి కడుపు నిండా పెట్టేది. ఆ గింజలు నేను అప్పటి నుంచే దాచుకునేది. సీతాఫలం, చింత, సీమ చింత, మేడి, ఇవన్నీ గింజలు దాచుకునేది. రీటా అంటారు, ఇది కుంకుడు. ఇవి దాచుకొని పోయి మా బీళ్ళల్లో, మా గట్ల మీద, బాయి గడ్డల మీద చల్లేది. చిన్నప్పటి నుంచే 4 ఏండ్లప్పటి నుంచే చల్లటం అలవాటు.
అది అట్లా కొనసాగింది. పక్షులను కూడా చూసేది, ఆ గుడ్లు పెట్టేది చూసేది, పిల్లలయ్యేది చూసేది, డైలీ చూసుకునేది. మార్పు అనేది అప్పటి నుంచే గమనించేది ఉంది. మరి అప్పుడు అన్ని చూస్తున్నప్పుడు చాలా సంతోషకరం. 3 నెలల పిల్లగానప్పుడు మాది చిన్నపాటి గడి మాది 600 ఏండ్లు ఆ ఊర్లో వ్యవసాయ కుటుంబం, చాలా పశు సంపద ఉన్న కుటుంబం. ఇక ఊరు మొత్తం ఆస్తి మాది 100 ఏళ్ల నుంచి. మా పూర్వీకులు చెరువుల నిర్మాణం చేసినారు. పైన చెరువు కుంట, కింద స్టెప్ వెల్స్, కొన్నేరు బావులు. అప్పుడు దేవుని గుడి కాదు, దేవుడు మా ఇంట్లోనే దేవుని గుడి. అట్లా నిర్మాణం చేసిన వ్యవస్థకు చెందినోని కాకతీయ రాజులప్పటి నుంచి, చోడరాజులప్పటి నుంచి కాకుండా కాకతీయ రాజులు తర్వాత నిజాం రాజులప్పటి నుంచి కూడా వ్యవస్థలో మా కుటుంబం ఉంది. ఇకపోతే కమాన్ ఉంది ఇంట్లో, చిన్నపాటి గళ్ళె. ఆ కమాన్లో ఉయ్యాలు వేస్తే 3 నెలల పిల్లగానప్పుడు ఉయ్యాలలకు పొడువు ఎత్తున్న తాస్బాం వచ్చి పడిగిప్పి నాతోటి ఆడింది. పడగ ఇప్పి 3 నెలల పిల్లగాడు కాదు, చిన్నపిల్లలు నిద్రావస్థలో ఉన్నప్పుడు తప్ప శరీరం కదలికలతోటి కొట్టుమిట్లాడుతుంటే ఊగుతూ ఉంటుంది ఏ శరీరం, ఏ పిల్లలైనా. నేను కాలుతోటి తంతుంటే, చేతితోటి కొడుతుంటే పడిగిప్పి నాతోటి ఆడింది తాస్బాం. నేను దాటితోటి ఆడిన. చుట్టూ జితగాళ్ళు అందరూ వచ్చి నిలబడి చూసినట. దూరంకి వెళ్ళి అందరిని చూసి అది నెమ్మదిగా కిందికి దిగింది. నేను అంటే ఈ భూమండలం మీద పుట్టక ముందే దెర్ ఈజ్ ఏ లింకేజ్, బాండేజ్ బిట్వీన్ మీ అండ్ ది వైల్డ్ లైఫ్ సిన్స్ అండ్ ప్రయర్ టు మై బర్త్ ఆన్ ఎర్త్. కాబట్టి భూమండలంలో పుట్టక ముందు నుంచి ఏదో లింకేజ్, బాండేజ్ ఉంది. ఆ బాండేజ్ లింకేజ్ తోటి అది కొనసాగుతూ ఉంది. నేను గతించిన తర్వాత భూమి మీద పుట్టకముందు పంచదేవతల ఒళ్ళే ఉన్నా, పుట్టిన తర్వాత పంచదేవతలు అంటే 5 సుప్రీం పవర్స్. ఈ నేల తల్లి, నీళ్ళ తల్లి, గాలి తల్లి, ఆకాశం తల్లి. ఈ తల్లులు 5గురు తల్లుల మధ్యన భూమి మీద పుట్టకముందున్నా, పుట్టిన తర్వాత వాళ్ళ చేతుల్లోనే ఉన్నా, రేపు గతించిన తర్వాత కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటా. వాళ్ళే నన్ను రిసీవ్ చేసుకుంటారు సంతోషంగా. ఐఎమ్ రెడీ, ఎవర్ రెడీ. ఐ నెవర్ ఫెల్ట్ ఐఎమ్ లోన్ అండ్ ఎలోన్ ఆన్ ఎర్త్. నేను ఎన్నడూ కూడా ఒంటరిగాన్ని అనేది నాకు ఎన్నడూ లేదు, ఇప్పటికీ లేదు, ఎప్పటికీ లేదు. ఎన్నడూ కూడా నేను ఒంటరి కాను, ఒంటరిని గాను. పంచభూతాలు అంటారు, నేను దేవతలు అంటే అలా ఒళ్ళే ఉంటా. నా ఒంట్లోకెళ్ళి, నా నోట్లోకెళ్ళి వెళ్ళే మాటలు కూడా అల్లయి. నాకు భయం అంటే తెలియదు, ఎందుకంటే వాళ్ళకు అనుంగు బిడ్డను చిన్నజీతగాన్ని. దుశ్చర్ల సత్యనారాయణ నిర్మించిన అడవి ఎన్ని ఎకరాల, ఎన్ని విస్తీర్ణంలో ఉన్నది? ఇప్పుడు ప్రస్తుతం అక్కడికి వెళ్ళి వస్తుంటారా, చూస్తుంటారా? ఏమనిపిస్తుంది లోపల పోయి అక్కడ ఉన్నప్పుడు, అడవిలో ఉన్నప్పుడు? ప్రపంచాన్ని మర్చిపోతా. ఆకలి అయినప్పుడు జర ఒకటి కుందెన కొమ్మ అని చెట్టు ఉంది, పోయినప్పుడు ఇరుసుకొని తింటా. కొద్దిగా చేదు ఉంటే తర్వాత తీగకైతే 2 గంటలు ఆకలి కాదు. కుందెన కొమ్మ తింటే ఆకలి 2 గంటలు కాదు, మళ్ళీ ఆకలి అయింది. ఇంకో కొమ్మ ఇరుస్తా, అది నవ్వులు మింగుతా. నీళ్ళు అయితే దొరుకుతాయి. నేను 7 కుంటలు తీపిచ్చిన కొలనులు, లేక్స్. వాటికి నీళ్లు, పక్షులకు నీళ్లు, సకల జీవరాశులకు నీళ్లు ఉంటాయి. ఎండాకాలం కూడా నీళ్లు ఉంటాయి. వాటికి స్వర్గధామం అది. మనిషి ప్రమాదం, మనిషి రావద్దు అనుకుంటా. ఇక సకల దీంట్లో కూడా గవర్నర్ గారు ఇచ్చిన దాంట్లో కూడా ఉంది, సకల దేవతల నిర్మాణాలు ఉన్నాయి. ఎక్కడెక్కడో అంటారు, అరుణాచలం ఆయన చాగంటి ప్రవచనాల్లో విన్న 8 లింగాకారాలు ఉన్నాయి అరుణాచలం కొండ మీద. నేను పుట్టిన ఊరు అక్కడ ఆ గట్టు, చిన్నపాటి గుట్టలు, కొండలు, చిన్నపాటి బోల్డ్ అంటారు, హిల్లెక్స్ అంటారు. ఆడ కూడా 8 లింగాకారాలు ఉన్నాయి. NGRI సైంటిస్టులు వచ్చిండ్రు, డైరెక్టర్. వాళ్ళకి ఫోన్ చేసి అడిగిన, ఈ క్రియేషన్ అయ్యే ఫార్మేషన్స్, న్యాచురల్ ఫార్మేషన్స్, డివైన్స్ ఫార్మేషన్స్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందంటే మేము రికార్డ్ చేసినామండి, చూసి మీకు మెసేజ్ పంపుతాన్నాడు. 22,500 లక్షల సంవత్సరాల కింద ఏర్పడ్డ 8 లింగాకారాలు ఉన్నాయి. లక్ష్మీనరసింహస్వామి పాదం ఉంది, తాబేళ్లు ఉన్నాయి, ఇన్లాండ్ టార్టాయిస్, సీ టార్టాయిస్, డాల్ఫిన్ ఉంది, దగదగ మెరుస్తా ఆంజనేయ స్వామి రూపం, దగదగ మెరుస్తా వినాయకుని 3 ఉన్నాయి. కాణిపాకం వినాయకుడు అక్కడికంటే పెద్దగా ఉన్నాడు. ఇట్లా రకరకాల రావద్దు అనుకుంటా. శివుని దగ్గర కురుకొచ్చారు, శివుని దగ్గర మీ మీద వేసుకోరే, అది మీరు తీసుకోరు. శివుని దగ్గరకు వచ్చారు, ఒక ఊరు నుంచి వచ్చారు, తండ నుంచి గుంపులు వస్తున్నారు. అందులో ఒక ఆమె కొలుపు వచ్చింది, ఒరే మీరు తీసేసిన దాన్ని దాటుకుంటూ వస్తున్నారు. అందులో ఒక ఆమె చెప్తుంది, తీసేసిన దాటుకుంటూ పులివెర దాటి వస్తున్నారు, వీడికి
నన్ను ముట్టుకొని అభిషేకం చేస్తున్నారు, ముట్టుకుంటున్నారు, వద్దు ఈడ స్నానం చేస్తే నన్ను ముట్టుకోరి, లేకపోతే వద్దని అందులో ఒక ఆమె చెప్పింది. ఇక నేను చెప్పిన ఏమని ఇక విన్నాగా, ఇక ఇట్లనటమ్మా వద్దు ఆగురి అన్న. ఆ తర్వాత వాళ్ళు ఆమెను తిట్టిండ్రు. తర్వాత అనుకున్నామ్మా స్వామి శ్రీశైలం వస్తే నీ చుట్టూ జనం ఉంటారు, ఏడపోయినా నీ చుట్టూ జనం ఉంటారు, ఇక్కడ మాత్రం జనం వద్దు, జనం ప్రమాదం రానియకు అన్న. మన నందికొండ గేట్లు వేసినట్టే శ్రీశైలం గేట్లు వేసినట్టు టక్కున గేట్లు వేసినట్టు వేసిండు. ఒక శివరాత్రి నాడు మాత్రం రాణిస్తా, మిగతా ఊళ్ళు రావద్దని అనుకున్నా ఆయన ఆపుతాడు. సొంతం కాదు, నా అన్న సొంతం కాదు, నా అత్తగారిది కాదు, నా అన్న అత్తగారిది కాదు, అది తరతరాల నుంచి సంక్రమించిన ఆస్తి. మా తండ్రిది కాదు, మా తండ్రిది కాదు, మా తండ్రి తాతల్ది కాదు, వాళ్ళ తాతలు ముత్తాతల్ది కాదు. కాబట్టి ఇది ఇట్లనే కొనసాగాలి, 1000 సంవత్సరాలు దాటి కొనసాగాలి. సకల జీవరాశులకు అది స్వర్గధామంగా ఉన్నది, అది కంటిన్యూ కావాలి, వేలాది సంవత్సరాలు కంటిన్యూ కావాలనేది కాన్సెప్టు. అనేక రకాలైన హర్డిల్స్ క్రియేట్ చేస్తున్నారు. నీళ్ళు వచ్చే మార్గంలో 4 సార్లు చంపాలని చూసినారు, వాళ్ళు తెచ్చినారు. దీని మార్గంలో కూడా అట్లనే ఉంది, అది నడుస్తూ ఉంది, కొనసాగుతూ ఉంది. ఇది ఊర్లో మేము పటేల్ పటారి వ్యవస్థలో మేము వతందారులం. నిజాం కాలంలో అంతకుముందు కూడా మా కనెక్షన్ ఉంది. పైన కుంట కింద కొనేరు స్టెప్ వెల్స్, ఇవి ఉన్న ఏ ఊర్లో అట్లా ఉండవు. మా ఇల్లు కూడా డూప్లెక్స్ హౌస్, 400 ఏళ్ల కింద కట్టిన డూప్లెక్స్ హౌస్. ఆ టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదు. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది ప్రతిభ అవార్డు పురస్కార కవిత దుచ్చెల సత్యనారాయణ గారు చెప్తున్న పరిస్థితిని, సొంతంగా ఉన్న 70 ఎకరాల భూమిలో కూడా స్వతంగా కూడా అడవిని సృష్టించిన పరిస్థితి కనపడుతుంది. అక్కడ సకల జీవరాశులు కూడా జీవం ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.